మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఇక ఆంధ్రప్రదేశ్ లో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ వేడుక సందడి కనిపిస్తోంది. ప్రధాని మోదీ రానుండడంతో ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. మోదీ భోగాపురం పర్యటనపై ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. విజయనగరం జిల్లా భోగాపురంలో నేడు 17,900 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నట్లు వెల్లడించింది. 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తారని వెల్లడించింది. ఏటా 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో విమానాశ్రయం నిర్మించినట్లుగా తెలిపింది. అయితే ఏఐ, బయోమెట్రిక్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ బ్యాగేజీ సిస్టమ్, 5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నట్లు పేర్కొంది. 460 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో ఏర్పాటు చేసే ఆంధ్రప్రదేశ్ తొలి సెమీ కండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని ప్రధాని కార్యాలయం వివరించింది. ఈ ప్లాంట్ లో ఏడాదికి 9.6 కోట్ల సెమీ కండక్టర్ చిప్లు తయారవుతాయింది. 5,550 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కర్నూలు ఐవి పునరుత్పాదక ఇంధన జోన్ విద్యుత్ ప్రసార వ్యవస్థ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేస్తారు. ఇక 3,550 కోట్ల రూపాయలతో కర్నూలు, అనంతపురం జిల్లాలో ఏర్పాటైన సోలార్, విండ్ ఎనర్జీ జోన్లు, 820 కోట్ల రూపాయలు విలువైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అలాగే 1,880 కోట్ల రూపాయలకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం చుడతారు. ఈ రహదారి ప్రాజెక్టులతో విజయవాడలో ట్రాఫిక్ రద్దీతో పాటు విశాఖ, హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని వెల్లడించింది. దీంతో పాటు ప్రాంతీయ అనుసంధానం మెరుగుపడుతుందనే విషయాన్ని ప్రస్తావించింది. భోగాపురం నుంచి మైసూరు వెళ్లనున్న ప్రధాని స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకను ప్రారంభిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే 48 గంటల పాటు నో ఫ్లయింగ్ జోన్. మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వస్తున్నటువంటి నేపథ్యంలో యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విమానాశ్రయం పరిసరాలను 48 గంటల పాటుగా నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటిస్తూ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఎయిర్పోర్ట్, సభా వేదిక, హెలిప్యాడ్ పరిసరాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో గురువారం రాత్రి 8 నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు ఇది అమల్లో ఉంటుందని చెప్పారు. అలాగే డ్రోన్లు, మానవరహిత విమానాలు, పారాగ్లైడర్స్, మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్లు తదితర వాటిపై నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ కూడా హెచ్చరించారు. ఇక విజయనగరం జిల్లా భోగాపురంలో జరిగే సభకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల పరిధిలోని 34 నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలి రానున్నారు. 2,000 ఆర్టీసీ బస్సులు, మరో 2,800 ప్రైవేటు బస్సుల్లో ప్రజలు రానున్నారు. ఇక ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆగస్టు 1న అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పీఎం భారీ బహిరంగ సభ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జాతీయ రహదారిపై వేల వాహనాలు రాకపోకలు సాగిస్తాయని చెప్పారు. అత్యవసరమైతే తప్ప ఎన్హెచ్ మీదుగా రావద్దన్నారు. అయితే ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లయితే పూర్తయ్యాయి. నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకను వీక్షించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దాదాపుగా 3 లక్షల మంది ప్రజలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళను సాకారం చేస్తూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. జిఎంఆర్ గ్రూప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టును కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రులు స్వయంగా పర్యవేక్షించారు. సభకు లక్షలాది మంది రానుండడంతో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులకు దిశానిర్దేశం చేశారు. 7,000 మంది పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కూడా సుమారు 5,000 బస్సుల్లో 3 లక్షల మంది సభకు తరలిస్తారని అధికారులు అంచనా వేశారు. వీటితో పాటు 7,000 ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా వస్తాయని
అధికారులు భావించారు. వీటి పార్కింగ్ కు చుట్టుపక్కల ప్రాంతాల్లో విశాలమైన ప్రాంగణాలను సిద్ధం చేశారు. సభా ప్రాంగణంలో 10 బెడ్లతో తాత్కాలిక హాస్పిటల్ ని కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇది కాకుండా ప్రాంగణంలో వేర్వేరు ప్రాంతాల్లో 22 అంబులెన్స్లు, 30 ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు కూడా సిద్ధం చేశారు. వీటిలో 606 మంది సిబ్బంది సేవలు అందించనున్నారు. సభా ప్రాంగణంలో 320 వాటర్ బబుల్స్, 280 వాటర్ డ్రమ్స్, 1.20 లక్షల లీటర్లు మంచినీటిని అందుబాటులో ఉంచారు. 17,000 లీటర్ల మంచి సీసాలను కూడా పంపిణీ చేయనున్నారు. సో సభా ప్రాంగణానికి వచ్చే వారికి ఉదయం నుంచే కూడా అల్పాహారం అందించనున్నారు. మంచినీళ్ళ బాటిల్ కూడా సిద్ధం చేశారు. బిస్కెట్స్, అరటి పండ్లు స్నాక్స్ గా ఇవ్వనున్నారు. సభ ముగిశాక భోజనం ప్యాకెట్ల రూపంలో కాకుండా అప్పటికప్పుడే తయారు చేసిన ఆహారాన్ని కూడా అందించనున్నారు. జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న పూసపాటిరేగ, రణస్థలం, నాతవలస కూడలి, రాజపులోవ, అనకాపల్లి ప్రాంతాల్లో ప్రత్యేక భోజన స్టాల్స్ ను కూడా సిద్ధం చేశారు. సభా ప్రాంగణం వద్ద పారిశుద్ధ్య పనులను 26 మంది మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించనున్నారు. 1800 తాత్కాలిక మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇటు ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం పర్యటన మినిట్ టు మినిట్ అయితే షెడ్యూల్ ఖరారైంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ప్రారంభోత్సవం కోసం భోగాపురం వస్తున్న ప్రధాని ఆ ప్రాంతంలో సుమారుగా 2 గంటల పాటు 2 గంటల 25 నిమిషాల పాటు గడపనున్నారు. ప్రధాని పర్యటన షెడ్యూల్ ఇప్పుడు వివరాలు చూద్దాం. అయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోదీ నిమిషాల వారి షెడ్యూల్ విడుదలైంది. శనివారం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి నేరుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. 10 గంటల 45 నిమిషాల నుంచి 10 గంటల 50 నిమిషాల మధ్య గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. 10:50 నుంచి 10:55 నిమిషాల మధ్య ప్రయాణికులు టెర్మినల్ భవనానికి ప్రధాని, గవర్నర్, సీఎం, కేంద్ర రాష్ట్ర మంత్రులు చేరుకుంటారు. 10 గంటల 55 నిమిషాల నుంచి 10:58 మధ్య 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ప్రధానికి ఘనంగా స్వాగతం పలుకుతారు. ఇక 11 గంటల నుంచి 11 గంటల 15 నిమిషాల వరకు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను ప్రధాని పరిశీలిస్తారు. 11 గంటల 17 నిమిషాల నుంచి 11 గంటల 25 నిమిషాల మధ్య టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ జీప్ లో బహిరంగ సభా వేదికకు ప్రధాని చేరుకుంటారు. 11:30 నుంచి 12 గంటల 55 నిమిషాల మధ్య విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, బహిరంగ సభలో ప్రధాని ప్రసంగం ఉంటాయి. మధ్యాహ్నం 1:05 నుంచి 1:10 సమయంలో భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని తిరుగు ప్రయాణం అవుతారు. మొత్తంగా దాదాపు 2 గంటల 25 నిమిషాల పాటు భోగాపురం పరిసర ప్రాంతాల్లో ప్రధాని మోదీ పర్యటన సాగుతుంది. ఇక భోగాపురం విమానాశ్రయానికి ఫ్లైట్ షెడ్యూల్ ను ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విడుదల చేసింది. ఆగస్టు 17 నుంచి 24 అక్టోబర్ వరకు ఫ్లైట్ షెడ్యూల్ ప్రకటించింది. హైదరాబాద్ భోగాపురం మధ్య డైలీ 5 సర్వీసులు, బెంగళూరు టు భోగాపురం మధ్య డైలీ 2 సర్వీసులు తిరుగుతాయి. ఆది, శుక్రవారాలు మినహా మిగిలిన 5 రోజులు బెంగళూరు టు భోగాపురం మధ్య మరో సర్వీస్ నడుస్తోంది. విజయవాడ టు భోగాపురం మధ్య డైలీ 4 సర్వీసులు నడుస్తాయని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వెల్లడించింది. ఇక ఏపీలో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ వేడుక సందడి కనిపిస్తోంది. నేడు ప్రధాని మోదీ రానుండటంతో ఏపీ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు కూడా చేసింది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు ప్రధాని మోదీ. భోగాపురంలో దాదాపు 17,900 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఈ రోజు జరగనున్నాయి. అలాగే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు నరేంద్ర మోదీ. ఇటు విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో కోచింగ్ యార్డ్ ఆధునీకరణకు 229 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు కూడా ఓవైపు రైల్వే శాఖ ప్రకటించింది.